చూపించే ప్రయత్నమేమో తెలుగుదేశం అనుకూల మేధావి, అలాగే అనుకూల మీడియా, అనుకూల డిజిటల్ ప్లాట్ఫారాలు చేస్తుంటారు సైకో అనేటటువంటిది. నేరస్తుడు అనేటటువంటి పదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొంతమంది తెలుగు బీజేపీ నాయకులు కలిసి చేస్తుంటారు. ఈ రెండిటి కారణంగా జగన్ వద్దు. అదే సందర్భంలో 29 గ్రామాల రాజధానితో సరిపెట్టుకోండి, సిఆర్డీఏలో ఉన్నది కాబట్టి సర్దుకోండి. ఇది ప్రస్తుతం ఫార్ములా మనకి. సార్ నిజంగా అమరావతిలో మన బాబు గారు చెప్పినట్టు ఈ ట్రిపుల్ ఫార్ములా, ఎథికల్ అలాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఈ 3 పదాల ఆధారంగానే ఇక్కడ నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ప్రజల్లోకి వాటినే మీరు తీసుకెళ్ళండి, ప్రజలకు అవగాహన కల్పించండి అంటూ టీడీపీ శ్రేణులకి వీళ్ళందరికీ పిలుపునివ్వడం. అంటే ఏంటి ఈ ట్రిపుల్ కాన్సెప్ట్? అంటే ప్రజల కోసమేనా, లేదంటే డెవలప్మెంట్ పారిశ్రామికవేత్తలు రాక కోసమా? ఆయన మాటలు, ఆయన చాలా మేధావి, ఆయన చెప్పేది ఆయనకు ఒక్కడికి అర్థమవుతుంది. అదే సమస్య బాబు గారి మాటలు. దాన్ని వేరే వేరేగా అర్థం చేసుకుని వీళ్ళు వేరే వేరేగా తీసుకెళ్ళిపోతుంటారు. అందుకని కాదు కాదు ఇదిగో అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్లో ఎథిక్స్ ఏమన్నా లేవైంది, హైదరాబాద్లో ఎకనామిక్స్ లేవైంది, అంటే హైదరాబాద్లో ఎంపవర్మెంట్ లేదా? అసలు హైదరాబాద్ లో ఉంది, దాన్ని నేను అంటోంది అదే. అవి ఉండగా నీ దగ్గర ఏంటి ఆల్టర్నేటివ్ అనేది నువ్వు చూడాలి కదా. నీ ఆల్టర్నేటివ్ ఏంటి? అమరావతి ఇప్పుడు ప్రపంచంలోనే Y2K ప్రాబ్లం వచ్చిన సందర్భంలో మనకి ఇక్కడ కంప్యూటర్ ఎక్స్పర్ట్లు ఉండటం వల్ల మన వాళ్ళకి ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి. Y2K ప్రాబ్లం అప్పుడు. దెన్ అది నెంబర్ 1 మనకి ఒక విప్లవం, అదొక కిక్ అనమాట. ఆ టైం మనం అదృష్టవశాత్తు సాధించాం. రెండవది ఏంటి అంటే ఇక్కడే అక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వడం బోల్డ్ అంత ఖర్చు అవుతుందని తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎక్కడ పెడితే బెటర్ అన్నటువంటిది అమెరికా వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అక్కడికి తీసుకెళ్ళి పెడితే $10,000 ఇస్తే నెలకు వచ్చేటప్పటికి వాళ్ళకి లక్షలు అవుతున్నాయి. దాంతో అదే ఇక్కడ $1,000 అక్కడ వచ్చేటట్టు ఉన్నాడు వాళ్ళకి. దాన్ని ఎలా సెటరేట్ చేయాలనుకున్నప్పుడు ఇండియాలో ఆఫీసులు పెడితే పోతుంది కదా అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి IT ఎక్స్పర్ట్స్, వెదర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూర్చుని